అందరికీ హాయ్ అండి. మీకు మటన్ కర్రీ అంటే ఇష్టమేనా? అయితే ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్‌లో ట్రై చేయండి. గ్రేవీ చాలా థిక్‌గా, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు ఇది అన్నం, బగారా రైస్, పూరి, చపాతీ దేనిలోకైనా సూపర్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ అయితే చాలా చిక్కగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి కంపల్సరీ. దానికోసం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఫ్రెష్‌గా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టి దానిలోకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ నేను మిర్చి వాడనండి ఎప్పుడు మటన్ కర్రీ చేసినా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఫ్రెష్‌గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం మెంతి కూరని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1/2 kg మటన్ని శుభ్రంగా కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మటన్ను ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకుని ఫ్రై చేసుకోండి అప్పుడప్పుడు కలుపుకుంటూ. తర్వాత గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా కాజు ఇంకా గసగసాలని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మటన్లోకి మన టేస్ట్కి తగ్గట్టుగా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, మటన్ మసాలా పొడిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ముక్కలకి కలిసేలాగా కలుపుకుంటూ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ముందలే వాటర్ని యాడ్ చేసుకోకూడదు. వాటర్ వస్తాయండి, మటన్ నుంచి రిలీజ్ అవుతాయి. అవంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కొద్దిగా వాటర్ వస్తాయి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ గరిటెతో శుభ్రంగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆ 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఆయిల్ సపరేట్ అవుతుంది. మరొకసారి గరిటెతో శుభ్రంగా కలుపుకొని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు ఇంకా గసగసాల పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఆ మొత్తం పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా గ్రేవీని అడ్జస్ట్ చేసుకుని వాటర్ కూడా పోసుకుని కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నుంచి 6 విజిల్స్ కుక్ చేసుకుంటే మటన్ కుక్ అయిపోతుంది. ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేస్తే గ్రేవీ చాలా థిక్గా ఉంటుంది. ఇక రెడీ సర్వ్ చేసుకోవచ్చండి. హాట్గా సర్వ్ చేసుకోవచ్చు. ఇది చపాతీ, పూరీలోకి అయితే సూపర్గా ఉంటుందండి. గ్రేవీ చాలా థిక్గా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకుంటే మీరు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.